మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతేవాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ వారం ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి. మేజర్ ప్లానెట్స్ అయినటువంటివి అయితే అసలు మారవు పెద్దగా, ఎందుకంటే అవి తొందరగా మారేటువంటి గ్రహాలు కాదు, చిన్న గ్రహాలు మాత్రమే మారుస్తాయి. మేజర్ ప్లానెట్స్ అసలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే మేషంలో గురువు వక్రించున్నాడు, మీనంలో రాహువు, కన్యలో కేతువు, ఈ యొక్క శని భగవానుడు కుంభంలో. ఈ 4 మేజర్ ప్లానెట్స్ మాత్రం ఎక్కడా మారవు, అంత తొందరగా మారవు, వారం మారిపోయేవి కాదు. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ 2.5 ఇయర్స్కి కానీ మారవు ఇవి. అలాగే కుజుడు వృశ్చికంలో ఉన్నాడు, రవి మాత్రం మారిపోయాడు. మనకి ఎక్కడున్నాడు ఇప్పుడు రవి అని చెప్పి చూసుకున్నట్లయితే ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. అది కూడా బుధుడితో కలిసి బుధుడు వక్రించున్నాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వక్రించడము, ప్లేస్ మారడము, స్తంభించడము, అస్తంగత్వంలో ఉండడము, అది ఏ రాశిలో ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా శుక్రుడు సప్తమంలో అంటే తులారాశిలో ఉండడం జరిగింది మేషం నుంచి తీసుకున్నట్లయితే. అలాగే చంద్రుడు మాత్రం ఈ వారము మనకి మకరం నుంచి ప్రారంభమై మేషం వరకు సంచరిస్తాడు ఈ వారం మొత్తము కూడా. కావున ఈ యొక్క గ్రహస్థితికి మీకు ఎటువంటి ఫలితాలు రానున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి, ఇవి ప్రధానంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారు రాశిరీత్యా. ధనస్సు లగ్నము, ధనస్సు రాశి వారికైనా చూసుకున్నట్లయితే మీకు 4వ స్థానంలో రాహు యొక్క సంచారము, దశమంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి మీరు స్థిర నివాసం విదేశాల్లో ఏర్పరచుకోవాలని చేసే ప్రయత్నం సక్సెస్ అయ్యేటువంటి సమయం నడుస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు కొంచెం గట్టిగా కనుక ప్రయత్నం చేసినట్లయితే 100% స్థిర నివాసం ఏర్పడుతుంది. దాంతోపాటు మీ ధనయోగాలు కూడా ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ మూలంగా, విదేశీ మూలంగా, విద్యా సంస్థల మూలంగా, ఆన్లైన్లో ఏదైనా ఎవరికైనా నేర్పించేటి వాటి మూలంగా మీకు ధనయోగం ఏర్పడుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 3వ స్థానాధిపతి 3లో ఉన్నటువంటి శని భగవానుడు, 12లో ఉన్నటువంటి కుజుడు, లగ్నంలో ఉన్నటువంటి రవి ఏం చెప్తున్నాయంటే కాస్త మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా అనవసర ఘర్షణకి ఏదైనా దారితీస్తుందా అనేటువంటి కోణంలో ఆలోచిస్తూ మాట్లాడండి. ఇక మరొక విషయం ఏంటంటే లోన్స్ లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే సంతానం కాస్త మీ నుంచి కొంచెం దూరంగా వెళ్ళడం, హాస్టల్స్లో చదువుకోవడం, లేదా ఉద్యోగం రీత్యా కాస్త వేరే ప్రదేశానికి వెళ్ళడం అనేటువంటి సూచిస్తుంది. అదేవిధంగా ప్రేమించిన వారు కొంత దూరం అయ్యేటువంటి యోగం చూపిస్తుంది జన్మజాతకంలో. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఏకాదశంలో శుక్రుడు ఉన్నాడు. కాబట్టి వివాహ సంబంధించిన వ్యవస్థ విషయంలోని, వివాహ నిర్ణయాల విషయంలోని, వివాహ జీవిత భాగస్వామి విషయంలోని కొద్దిపాటి జాగ్రత్త వహిస్తుండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా అంటే 7వ స్థానాధిపతి ఎవరైతే బుధుడున్నాడో ఆ యొక్క బుధుడు రాశిలో సంచరిస్తున్నందుకు, వక్రించినందుకు కొన్ని సంబంధాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్తూ ఉంటాయి ఈ యొక్క సమయంలో. బికాజ్ ఆఫ్ శుక్రుడు పాపకత్తెరలో ఉన్నాడు, 7వ అంటే వివాహ కారకుడు, జీవిత భాగస్వామి కారకుడు ఎవరైతే ఉన్నారో అతను రాశిలోకి వచ్చి వక్రించాడు కాబట్టి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 9వ అధిపతి రాశిలో ఉన్నందుకు దైవ అనుగ్రహము, దూర ప్రాంతాలకు వెళ్ళడము, అదేవిధంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము ఇటువంటివి గోచరిస్తున్నాయి. కాకపోతే మీరు చేసే ఉద్యోగ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయంలో మార్పులు చేర్పులు, సడన్గా మానేయడాలు, సడన్గా ఉద్యోగాలు రావడాలు, అనేకమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు చేయవలసింది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే గణపతి యొక్క ఆరాధన చేయండి. మీరు ఎంత గణపతిని ఆరాధిస్తుంటే, మీరు ఒక ఉద్యోగం కుర్చీలో కూర్చున్నారు, కూర్చోగానే గణపతిని తలుచుకోండి. ఉద్యోగం కోసం ప్రయత్నం కోసం వెళ్తున్నారు, గణపతిని తలుచుకోండి. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, గణపతిని తలుచుకోండి.
ఉద్యోగంలో ఏదైనా సమస్యలు ఉన్నాయి, గొడవలు అవుతున్నాయండి, కొంతమంది గాసిప్స్ క్రియేట్ చేస్తున్నారు, గణపతిని తలుచుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కుజుడు ఎవరైతే 12వ స్థానంలో ఉన్నాడో, ఈ 12వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు రవిని ఎప్పుడైతే వీక్షిస్తున్నాడో, అంటే ఈ రవితో కలిసి ఉండి రవి తర్వాత స్థానంలోకి వెళ్ళిపోయాడు రవి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కుజుడు రవిని వీక్షించడం అని కాదు, ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఈ కుజుడికి తర్వాత రాశుల్లో రవి ఉన్నందుకు దాన్ని ప్రొసీడింగ్ హౌసెస్ అంటారు దాన్ని. అంటే దాని దృష్టి పడుతూ ఉంటుంది. కుజుడు ఒక కొన్ని డిగ్రీల్లో ఉన్నప్పుడు దాని డిగ్రీల యొక్క ప్రభావం ముందు 30 డిగ్రీల వరకు పడుతూ ఉంటుంది. అలా ఏర్పడుతుంది కాబట్టి ప్రత్యేకంగా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయంలో, కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్, మెడికల్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కూడా మీకు చక్కటి యోగం కనిపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. మనము ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి వార ఫలితాలు ఏమున్నాయో వీటికంటే కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు. దాంతోపాటు ఇంకా ముఖ్యంగా నేను మీకు ఒక విషయం చెప్పనున్నాను. ప్రస్తుతం రాహు మీన రాశిలో సంచరిస్తున్నాడు. ఈ మీన రాశిలో సంచరించేటప్పుడు సర్వసాధారణంగా మనం నిత్యం దేవతా ఆరాధన, దేవతా పూజ ఏదైతే చేస్తామో దాంతోపాటు మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి, అది ప్రధానంగా మీరు పితృదేవతలకు కూడా చేసుకోవాలి. ఇప్పుడున్న గ్రహస్థితి ఆ విధంగా ఉంది. దాంతోపాటు రాహుకి అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు. ఇది అన్ని రాశుల వారు చేసుకోవాలండి, ఏదో ఒక రాశి వారు, ఒక లగ్నం వారని కాదు. దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి, గణపతిని ఆరాధన ఎక్కువగా చేయండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారు, భూమిని నమ్ముకొని బ్రతికేవారు, చిట్ ఫండ్స్ నమ్ముకొని జీవనం సాగించేవారు ముఖ్యంగా గణపతి ఆరాధన చేయండి. ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి వారు, ఫారిన్ రిలేటెడ్ సంబంధించిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వారు ముఖ్యంగా పితృదేవత ఆరాధన, దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి. ఇక అందరూ కూడా చేయాల్సింది పితృదేవత ఆరాధన, దుర్గా ఆరాధన, గణపతి ఆరాధన మర్చిపోకండి. అందులో ముఖ్యంగా దుర్గా సప్తశతి పారాయణము అంటారు. ముఖ్యంగా ఈ యొక్క కలియుగంలో గణపతి మరియు చండీ యొక్క పారాయణం అత్యంత యోగాన్ని ఇస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మనము ఇప్పటివరకు చెప్పుకున్న వార ఫలితాలతో పాటు మీ యొక్క జన్మజాతక ఫలితాలు కూడా చూసుకోవాలి. లగ్నాన్ని బట్టి మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయం మీ యొక్క లగ్నం బట్టి తెలుస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. మీ నేచర్ ఖచ్చితంగా జాతకుడు యొక్క లగ్నాన్ని తీసుకుని ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. అదేవిధంగా ధనం పరంగా ధనాధిపతి ఎక్కడున్నాడు, మీ ధనాధిపతి ఎవరవుతారు, పర్టికులర్గా ఈ ధన సంబంధించినటువంటి విషయంలోనే ఒక ఎపిసోడ్ రాబోతుంది నెక్స్ట్. అంటే మీ లగ్నం ఏమైంది, మీ రాశి ఏమైంది, దాన్ని బట్టి ఈ నెల ఎలా ఉంటుంది, ఈ వారం ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్గా ఎట్లా ఉంటుంది అనే దాని గురించి పర్టికులర్గా నెక్స్ట్ ఎపిసోడ్, కొత్త ఎపిసోడ్ రాబోతుంది. అది చేయబోతాను నెక్స్ట్ నేను మీకు. ఎందుకంటే అందరికీ కూడా సమస్య ధనం మీదే ఉందండి. డబ్బులు ఉన్నాయా లైఫ్ బాగుంటుంది, డబ్బులు లేవా ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే ధనం ఒకటే కాదు, మనకు ఆరోగ్యము, రిలేషన్స్, మానసిక ప్రశాంతత అన్నీ కావాలి. కానీ దీంతో అన్నీ ముడిపడి ఉంటున్నాయి. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఒక సిస్టమ్ ఒకటి తీసుకొద్దామని డిసైడ్ అయ్యాను. మీ లగ్నం ఏంటి, మీ రాశి ఏమిటి, దీన్ని బట్టి ఉంటుంది ధనయోగం అనేటువంటిది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీ ధనాధిపతి, మీరు చేసే ప్రయత్నాలు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాయి, మీరు ఏ దిశలో ఉంటే బాగుంటుంది, మీ సంతాన అభివృద్ధి ఏం చేసుకుంటే బాగుంటుంది, మీకు వివాహ యోగం అసలు ఎప్పుడు ఉంది, ఎప్పుడు కరెక్ట్ రైట్ టైం అసలు మీకు వివాహం చేసుకోవడానికి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు పర్టికులర్గా రైట్ టైం ఎప్పుడొకటి, అండ్ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, అసలు విదేశీ యోగం ఉందా లేదా, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, స్వదేశంలో బాగుంటుందా, ఎప్పుడు ఎటువంటి టర్నింగ్ పాయింట్స్ రానున్నాయి జన్మజాతకం రీత్యా అనేటువంటిది మీ చార్ట్లోనే ఉంటుంది. ఇక్కడ మనకు సందేహం కలుగుతుంది, ఏమండి మరి ఈ జన్మజాతకం ఇలా ఉంటే ఇలా ఉంటుంది అన్నప్పుడు మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము అని. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ గోచార ఫలితాలు ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే మనం ఒకటి డిసైడ్ అయితే కాలం ఒకటి చెప్తూ ఉంటుంది. కాలంలో జరిగేటువంటి మార్పులు, కాలసర్ప దోషాలు, కాలంలో జరిగేటువంటి గ్రహాల యొక్క మార్పులు కాలాన్ని మారుస్తూ ఉంటాయి. కాబట్టి కాలాన్ని అనుగుణంగా చేసుకుంటూ కూడా మనం ముందుకు వెళ్తుండాలి. కాలం ఇప్పుడు ఇలా ఉంది, రాహు మీన రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఎక్కువగా పితృ సంబంధించినవి చేసుకోండి, పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది, పితృదేవతలకు బాగుంటుందని చెప్తుంది. అందుకే కాబట్టి అసలు గోచారం ఎలా ఉంది, బయట ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, దాన్ని బట్టి మనం ఒక స్టెప్ ఎట్లా తీసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోచారం బట్టి మనం ఒక స్టెప్ తీసుకుంటూ ఉండాలి, అర్థం చేసుకుంటూ ఉండాలి, కాలమహిమను అర్థం చేసుకుంటూ ఉండాలి. ఈ విషయాన్ని మనకి రామాయణ మహాభారతాల్లో కూడా మన యొక్క
ఇతిహాసాల్లో చూపిస్తూ ఉంటారు. ఈ కాలం ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి ఇలా జరగబోతుంది అనేటువంటిది. కాబట్టి 100% గోచారము చూసుకుంటూ మన జన్మజాతకాన్ని చూసుకుంటూ వెళ్తున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీంతోపాటు ఈ యొక్క గోచారంతో పాటు జన్మజాతకంతో పాటు వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది వాస్తుతో పాటు కూడా అమ్మవారి యొక్క ఆరాధన. మీరు గనక అమ్మవారిని నిత్యము ఆరాధిస్తూ ఏ లలితాసహస్రనామాలో చండీ పారాయణమో లేదా గణపతినో నిత్యము ఆరాధిస్తూ విష్ణువునో, విష్ణు భక్తులైతే విష్ణువుని, మీ ఇష్టదేవత ఎవరో, మీ కులదేవత ఎవరో, మా ఇంటి దైవం అండి అంటూ ఉంటారు, ఎవరో వారిని కనుక నిత్యం ఆరాధిస్తూ ఉన్నట్లయితే మీకు పెద్ద మొత్తంలో రావాల్సిన ఇబ్బంది చిన్న మొత్తంలో పోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందదాయకంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.